కలవపూడి శివ అంటే చాలా మంచి నేమ్ ఉంటుంది కదా, అన్ని పార్టీలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటా. నేను ఎవరిని వ్యక్తిగతం విమర్శించనండి. ప్రజలకి సేవ చేస్తే వెళ్ళాలన్న ఆలోచనతో నేను 2005లో ముందు ట్రస్ట్ పెట్టి మీరు ఎవరికైతే సీట్ ఇప్పించారో మీ సీటుని ఒక విధంగా త్యాగం చేశారు. ఆ రోజు మీకు ఇష్టమై వెళ్ళారు ఎంపీగా, పార్టీ ఆదేశించింది, ఆదేశాన్ని పాటించాను అంతే. మీరు ఎవరినైతే నమ్మి మీ సీటుని త్యాగం చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి సీట్ ఇప్పించారో అతనే ఇప్పుడు మీకు వెనుపోటు పొడిచినట్టు. రాజకీయం అలాగే ఉంటుందండి. ఇప్పుడున్న రాజకీయాల్లో దెబ్బకి దెబ్బ వేయాలి, వెన్నుపోటు పొడవాలి, లేకపోతే తిట్టాలి, తిట్టించుకోవాలి, కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాలి, దోచుకోవాలి. ఇది కాకుండా మీలాగా ఇంత సౌమ్యంగా ఇంత పద్ధతిగా రాజకీయాలు చేస్తానంటే సస్టైన్ కాగలుగుతారా అని. మా నియోజకవర్గం అయితే నాకు సెట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా మంచివాళ్ళు, అందరూ కష్టపడేవాళ్ళు, అందరూ రైతాంగం. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన 2009లోనూ మీరు ఆ వేవును తట్టుకుని మీరు అక్కడ గెలిచారు. జగన్ వేవును తట్టుకుని మీరు గెలిచారు. అలాంటి వ్యక్తి ఇవాళ టికెట్ కోసం అధిష్టానం ముందుకి వెళ్ళి విజ్ఞప్తి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అసలు ఊహించారు? అన్నీ అనుకుని అన్నీ జరగవు కదా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నేత. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గం ఉండి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 2 సార్లు గెలిచారు మీరు. ఈసారి మళ్ళీ బరిలో దిగే ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి, ఖచ్చితంగా. 2024లో టీడీపీ అభ్యర్థిత్వం కోసం అధిష్టానం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. 24లో కంటెస్ట్ చేస్తాను. మనకి టీడీపీ అంటే బాగా ఇష్టంతో బాగా కష్టపడి పార్టీని బాగా మనం 14 ఏళ్ళు కూడా 2005 నుంచి 9 తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే 14 ఏళ్ళు పార్టీని బాగా డెవలప్ చేశాము. అదే రీతిలో ప్రజలు కూడా మనల్ని అలాగే అభిమానించారు. అదే అభిమానం ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా మనల్ని కోరుకుంటున్నారు. మనం ఈసారి కూడా ఎమ్మెల్యేగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు గారు మీ కజిన్ అండి? బంధువు అవుతాడండి. అంటే మీరే సీటు అప్పచెప్పారు? మన సీటు అప్పచెప్పలేదు. నేను యాక్చువల్గా మనకు 3వసారి ఎమ్మెల్యేగా 30% క్యాంపెయిన్ అయిపోయింది. ఆ టైంలో బాబు గారు ఎంపీ కోసం మేమందరం కూడా చర్చ చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. అదే ప్రయత్నాల్లో చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ పెట్టుకునే ప్రయత్నంలో ఇతను నా దగ్గరికి వచ్చాడు. నేను అప్లికేషన్ పెట్టుకుంటానని. సరే పెట్టుకో అని అన్నాను. తీసుకెళ్ళాను. బాబు గారికి బయోడేటా అది ఇచ్చాను. ఇస్తే ఇతని క్యాండిడేట్ సరిపోదమ్మా, ఇతను ఓన్లీ 10th క్లాస్ అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత వేరే చూద్దాంలే అని అన్నారు. అట్లా వేరే ప్రయత్నం చేశాం. అనుకోకుండా ఏంటంటే బాబు గారికి ఎంపీ క్యాండిడేట్ ఎవరు లేకపోవడంతో ఆయన దృష్టి అంతా నా మీద పడ్డది. మనకున్న ప్రజల్లో ఆమోదంతో నువ్వైతే పార్టీకి కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది, పార్టీకి నీ అవసరం ఉంది, ఎంపీ కింద ఉండాలని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే పార్టీ అధిష్టానం అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఒబే చేయాలి కదా, ఖచ్చితంగా అలాగే సార్ అని చెప్పి కంటెస్ట్ చేశాను. దురదృష్టం కొద్దీ స్మాల్ మార్జిన్తో ఓడిపోయాం. ఆ రోజు ఓడిపోవటం కూడా మనకి 2 సెగ్మెంట్లు మన వాళ్ళు సరిగ్గా క్యాంపెయిన్ చేయలేదు. చేస్తుంటే మనం గెలిచేవాళ్ళం. ఇక్కడ నరసాపురం ఒకటి, తాడేపల్లిగూడెం ఒకటి, అలా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళే అయినా కానీ మరి ఎందుకో సరిగ్గా క్యాంపెయిన్ చేయలేకపోయారు. దాని మీద మనం ఓడిపోయాం. రఘురామకృష్ణరాజు గారి మీద ఓడిపోయినట్టు? అవునవును. మార్జిన్ చాలా తక్కువ, 30,000 అండి. అది కూడా 4 లక్షల పైన ఓట్లు పెట్టించినాయి కదా? 4,19,000 వచ్చినాయండి మనకి. ఓకే, ఆయనకి 4,50,000. 4,50,000, 49,000 వచ్చింది. చాలా ఎంపీగా చాలా లో మార్జిన్తో ఓడిపోయింది మీరేనేమో? ఫస్ట్ భరత్, తర్వాత నేను. భరత్ 5,000. అప్పుడు జనసేన ఎఫెక్ట్ ఉందండి? జనసేన ఎఫెక్ట్ ఉందండి. జనసేనలో దగ్గర 2,50,000 పడినాయి. నాగబాబు గారు చిరంజీవి గారి సోదరుడు స్వయాన పోటీ చేశారు జనసేన నుంచి. ఆయనకి 2 లక్షల పైగా 2,50,000 వచ్చినాయి. ఓకే, అందులో 2 లక్షలు టీడీపీ ఓట్లే. ఓకే, 50,000 ఒకటే ఆ ఓట్లు. ఓకే, వైఎస్ఆర్సీపీ నుంచి 50 వచ్చినాయి. 2 లక్షలు మన టీడీపీ నుంచి వెళ్ళిపోయాయి. టీడీపీ ఇప్పుడు జనసేన పోటీ చేయకుండా ఉన్నా మీరే ఎంపీ? అవునండి. లేదు, మీ పార్టీ వాళ్ళు పూర్తిగా కోఆపరేట్ చేసినా మీరే ఎంపీ? అవునండి. ఓన్లీ అదృష్టంగా ఎంపీ రఘురామకృష్ణరాజు అయ్యారు. కానీ ఆయన పాపం
పార్టీని ప్రశ్నించినందుకు బాగా ఇబ్బంది పడ్డారు ఆయన. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన పట్టుదలతోటి నిలబడ్డారు ధైర్యంగా. ఈసారి నెక్స్ట్ ఆయన ఎంపీ కింద ఆయనే వస్తున్నారు. టీడీపీ నుంచి ఆయనే వస్తారు. రఘురామకృష్ణరాజు గారు అదే సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఓడించారో, మీరు ఎవరి మీద అయితే ఓడిపోయారో ఆయనే మళ్ళీ ఎంపీగా మీ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అవును. సో మీరు ఇప్పుడు అక్కడ మళ్ళీ ఎంపీగా పోటీ చేద్దామని అవకాశం లేదు. మరి పార్టీ ఏం ఆప్షన్ ఇస్తుంది సార్ మీకు? పార్టీని నేను అడిగింది ఉండి ఎమ్మెల్యేని అడిగాను. ఎంపీకైనా మనం సరిపోలేండి. ఎంపీ అని ఉండేప్పటికీ బోలంత ఎక్స్పెన్సివ్. అది నేనేమీ ఆర్థికంగా సంపాదించిన కాదు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్టికులర్గా టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు, జనసేన అని కాదు, ఏ పార్టీ అయినా ఒక వివాదరహితుడిగా, ఒక మంచివాడిగా, ఒక రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు కలవపూడి శివ అంటే చాలా మంచి నేమ్ ఉంటుంది కదా. అన్ని పార్టీలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. నేను ఎవరిని వ్యక్తిగతం విమర్శించనండి. మనం సేవ చేయడానికి వచ్చాము. మనం కూడా ఆ రోజు రాజకీయంలో మనం డైరెక్ట్ ఎంట్రీ అయిపోకూడదు. ఎవరో నాయకుని పట్టుకుని వెళ్ళిపోకూడదు. ప్రజలకి సేవ చేస్తే వెళ్ళాలన్న ఆలోచనతో నేను 2005లో ముందు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సేవలు అందించి ప్రజల్లోకి వెళ్ళాను. యాక్చువల్గా అబ్బాయి గారు 2004లో నేను ఆయనకి ఆర్థికంగా కూడా సహకరించాను. దాంతో ఆయన కాన్స్టిట్యున్సీ నా వారసుడు నువ్వే అన్నారు. ఈ వారసత్వాలు ఇవి మన లీడర్ రికమెండేషన్ తోటి వెళ్ళకూడదు, మనం ప్రజల నుంచి వెళ్ళాలనే ఆలోచనతో ట్రస్ట్ పెట్టి ట్రస్ట్లో మనం అగ్రెసివ్గా సేవలు చేసాం. దగ్గర 10,000 ఆపరేషన్ చేయించాం. ఆ టైంలో ఆరోగ్యశ్రీ లేదు. బోలంత మందికి మనం ఎడ్యుకేషన్కి సంబంధించి డొనేషన్ కూడా బోలంత మందికి కట్టాం. ఓకే, బాగా చేసామండి. ఇప్పుడు మీరు ఎవరికైతే సీట్ ఇప్పించారో మీ సీటుని ఒక విధంగా త్యాగం చేశారు. ఆ రోజు మీకు ఇష్టమై వెళ్ళారు ఎంపీగా? పార్టీ ఆదేశించింది, ఆదేశాన్ని పాటించాను అంతే. ఆ రోజు డిస్కషన్ జరిగింది. యాక్చువల్లీ 2 times గెలిచి ఎదురు లేకుండా, కాన్స్టిట్యున్సీలోనే ఎదురు లేకుండా ఉన్న కలవపూడి శివరామరాజు గారు ఎందుకు నియోజకవర్గంలో వదిలిపెట్టి ఎంపీగా వెళ్తున్నారు అని. ఆ రోజు సరైన అభ్యర్థి ఎవరు లేరు బాబు గారి దృష్టిలో. బాబు మన నర్సాపురం ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నాకు యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు బాగా మిత్రులు, నాకు బాగా శ్రేయోభిలాషి. అయినా నేను పార్టీ ఆదేశాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆయన మీదే పోటీకి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆ సీట్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి? పార్టీ అధిష్టానం చూసుకోవాలండి. ఇప్పటికీ ప్రజల్లో కూడా ప్రజలు ఏకపక్షంగా నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు నా పక్షాన్నే ఉంటారు. ఎందుకంటే నేను చేసిన సేవలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వాళ్ళలో మమేకమైంది. నిజాయితీ చిత్తశుద్ధితోటి మనం బాగా పనిచేసిన విధానంతో ప్రతి ఇంట్లోని కూడా మనకి ఒక అభిమానం, ఆదరణ ఉంటుంది. అంటే ఈ విషయం మీద మళ్ళీ నాకు ఈ సీట్ కావాలి అని బాబు గారిని కలిసారండి? కలిసాం, అప్పీల్ చేసాం. ఓకే, ఆయన పరిశీలిస్తున్నారు. అంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు కూడా నాకు ఉండి సీటే కావాలని అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అడుగుతున్నాడు, ఖచ్చితంగా అడుగుతున్నాడు. అతను ఎంతసేపు అతని ఆలోచన ఎలా ఉందంటే ఉండి నాది అన్నట్టు అతని వ్యవహారం కూడా ఉంది. నాకు కూడా కంటెస్టెడ్ పార్లమెంట్ క్యాండిడేట్గా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. అట్లాగే నేను 14 ఏళ్ళు ఉండి నియోజకవర్గంలో పార్టీని పెంచి పోషించాను. దానికి కూడా నాకేమీ సరైన గౌరవం, మర్యాద ఏమీ ఇవ్వట్లేదు, ఏం పాటించట్లేదు. అతను ఏదో అహంకారంగా డబ్బు ఒకటి ఉంది, డబ్బు అహంకారం. అట్లాగే నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నట్టు ప్రవర్తనతో వెళ్తున్నాడు. మీరు ఎవరినైతే నమ్మి మీ సీటుని త్యాగం చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి సీట్ ఇప్పించారో, ఎవరినైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇతను పనికొస్తాడని పరిచయం చేశారో, అతనే ఇప్పుడు మీకు వెన్నుపోటు పొడిచినట్టేనా? రాజకీయం అలాగే ఉంటుందండి. మనమైతే రాజకీయాన్ని పెద్ద లైట్ తీసుకుంటాం, పెద్ద ఏమీ పట్టించుకోం. మనకైతే సీరియస్ ఏమీ కాదు కదా, ఫ్రీగా మూవ్ అవుతాం. అతను అడిగాడు, సరే అని తీసుకెళ్ళాం. నా ప్లేస్లో ఎవరైనా ఉంటే అటువంటి ప్రయత్నం చేయరేమో. నేనైతే చేశాము. అతనికి అదృష్టం బాగుంది, అయ్యాడు, అయిపోయింది. 2019లో జగన్ వేవ్ మొత్తం కంప్లీట్ స్టేట్లో జగన్ గారి వేవ్ అండి. అవునన్నా కాదన్నా అది నిజం. 151 సీట్లతో బంపర్ మెజార్టీతో వాళ్ళు గెలిచారు. అంత వేవ్లో, అంత జగన్ గారి వేవ్లో కూడా ఉండి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది. బహుశా ఆ జిల్లాలో పాలకొల్లు కూడా రామానాయుడు కూడా గెలిచారు. అది ఓకే, గెలిచారు. అయితే నేనేమంటానంటే ఆ వేవ్లో ఉండిలో గెలవటం అనేది మామూలు విషయం కాదు. అప్పుడు ఇప్పుడు కలవపూడి శివ గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీసు, కలవపూడి శివ గారికి ఉన్న పేరు,
మంతెన రామరాజుని ఎమ్మెల్యేగా గెలిపించిందా? అంటే మీరు నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి, లేదా మంతెన రామరాజు స్వయంగా గెలిచారా? లేదు, ఖచ్చితంగా నేను నా కష్టం, అలాగే పార్టీ కార్యకర్తల కష్టం, నాయకుల కష్టం, ప్రజల అభిమానం, ఖచ్చితంగా నేను 14 ఏళ్ళ కష్టమే 2019లో గెలవగలిగాను. ఉండి టీడీపీ కంచుకోవడం ఆ విషయంలో అసలు ఎవరు లాస్ట్ అంత వేవ్లో కూడా గెలిచిన పార్టీ గత 5 ఏళ్లలో మీ పార్టీ నుంచి గెలిచిన లేదా మీరు గెలిపించిన మంతెన రామరాజు గారు ఎమ్మెల్యేగా సమర్థవంతంగా పనిచేశారనుకుంటున్నారు. మీరు అక్కడ గ్రౌండ్లో చెక్ చేయండి. నార్మల్గా వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ అన్నింటిని కూడా ఏమీ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు. సర్పంచ్లు చేయలేదు, ఎంపీటీసీలు చేయలేదు. ఇలా ఆకివీడులో ఎలక్షన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూషన్లో కూడా నన్ను అలౌ చేయలేదు. అయినా నేను ఏదో 2 రోజులు క్యాంపెయిన్ చేసి వచ్చేసాను. అందులో మన నగర పంచాయతీలో కూడా ఓడిపోవడం జరిగింది. పట్టుంటే గెలవాలి కదా. మీరు ఉంటే ఖచ్చితంగా నేనుంటే నేను ఏ ఒక్క సీటు వదలన సమస్య లేదు. నేనుంటే నాకు 70 పంచాయతీలు, ఈ నగర పంచాయతీ అన్నీ కైవసం చేసుకునేవాడిని. ఎంపీటీసీలు అన్నీ కూడా, జడ్పీటీసీలు అన్నీ కూడా కైవసం చేసుకునేవాడిని. అందులో సమస్య లేదు. అధిష్టానం ఎలక్షన్ వద్దన్నా కానీ నేను అక్కడ పార్టిసిపేట్ చేయదును, అన్నీ గెలిచేవాడిని. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఎంపీగా కంటెస్ట్ చేశారు, అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, అదే సీట్ని మీరు ఆయనకి త్యాగం చేశారు. కానీ ఆయన నుంచి నాకు సరైన రెస్పెక్ట్ అనేది ఉండటం లేదు, అహంకారం కనిపిస్తుంది. అది ఏ విధంగా కనిపిస్తుంది? దాన్ని ఏమైనా పార్టీ దృష్టికి తీసుకెళ్లారా? నేనేమి చెప్పనండి ఒకళ్ళ గురించి. ఏదన్నా ఇలా కావాలని రికమెండేషన్ చేస్తాను తప్ప వీడది ఇది అని నేను ఎవరి గురించి మాట్లాడను. అది అది రాతలే అన్నట్టు, విధులే అన్నట్టు ఉంటాను తప్ప దాని గురించి ఎక్కువ నేను పిత్రీలు షాడీలు చెప్పే నేచర్ కాదండి. ఒకళ్ళ గురించి అసలు వ్యక్తిగతంగా అసలు మాట్లాడను, కామెంట్ కూడా చేయను. ఇప్పుడు రాజకీయాలకి సెట్ అవుద్దా రాజుగారు? అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో దెబ్బకి దెబ్బ వేయాలి, వెన్నుపోటుకు వెన్నుపోటు పొడవాలి, లేకపోతే తిట్టాలి, తిట్టించుకోవాలి, కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాలి, దోచుకోవాలి. ఇది కాకుండా మీలాగా ఇంత సౌమ్యంగా, ఇంత పద్ధతిగా రాజకీయాలు చేస్తానంటే సస్టైన్ కాగలుగుతారా అని. మా నియోజకవర్గం అయితే నాకు సెట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా మంచివాళ్ళు, అందరూ కష్టపడేవాళ్ళు, అందరూ రైతాంగం, అందరూ కూడా ఎవరికైనా కష్టం వచ్చిందంటే కాస్తారు, నష్టం వచ్చిందంటే అవహేళన చేయరు, వాళ్ళని ఆదరిస్తారు. ఆ విధమైన కల్చరు మంచి అనేది ఉంది. అదే కాన్స్టిట్యున్సీలో నేను మంచిగా కాన్స్టిట్యున్సీలో ఎవరికి కష్ట నష్టాలు రాకుండా ఒక ఎమ్మెల్యేగా చూసుకున్నాను. అంటే ఇక్కడ కులాలు మీరు ప్రస్తావించట్లేదు, కానీ నాకు అడగబుద్ధి అవుతుంది, అందుకే అడుగుతున్నాను. ఉండి భీమవరం రాజులు, మీ కులానికి సంబంధించిన రాజుల ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. ఆ రాజుల్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలవపూడి శివరామరాజు అంటే అభిమానిస్తారు. అందుకనే ఏ ఎన్నికలైనా ఆయన వరుసనే గెలుస్తూ వచ్చారు అని. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు ఏదైతే మంతెన రామరాజు నాకే సీటు కావాలంటాం, ఆ సీటు విషయంలో కూడా కొంత వివాదం రైజ్ అయిన సందర్భంలో ఆ రాజులంతా మీకు మద్దతు ఇస్తున్నారా, రామరాజు అనుకుంటారా? నాకు మీకు ఇందాక చెప్పాను కదా, నాకు కులాలతో సంబంధం లేదు. బీసీలు అందరూ నాకు అవుట్రేట్గా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను బీసీలని ఆ విధంగా గౌరవించి ప్రోత్సహించాను. ఎవరైతే మెరిట్ ఎక్కడుందో అక్కడ తీసి వాళ్ళని ఎంకరేజ్ చేశాను. అట్లాగే కాపు సమాజ వర్గం కూడా మాకు బలమైన సమాజ వర్గం. నేను రాజు అనే ఫీలింగ్ తోటి నేను చూడలేదు. కాపులకు కూడా అదే గౌరవం ఇచ్చాను. అలాగే రాజులను కూడా మనం అలాగే చూసుకున్నాం. ప్రత్యేకించి ఎస్సీ కమ్యూనిటీ అంటే మీరు లాస్ట్ టైం అంతా కూడా ఈ వైఎస్ఆర్సీపీకి అవుట్రేట్గా సపోర్ట్ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే నన్ను ఆ విధంగా చూడరు. ఖచ్చితంగా మంచి వ్యక్తి, మనకి అందరికీ అందుబాటులో ఉంటాడనే వ్యక్తి అనే భావంతో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కూడా నన్ను బాగా అభిమానించి ఆదరిస్తారు. ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన 2009లోనూ మీరు అవేవం తట్టుకుని మీరు అక్కడ గెలిచారు. బేసిక్గా పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరిలో బేసిక్గా అప్పుడు ప్రజారాజ్యం హవా కావచ్చు, ఓట్లు గెలిచడం కావచ్చు సక్సెస్ అయింది, అప్పుడు గెలిచారు. జగన్ వేవం తట్టుకుని మీరు గెలిచారు. సో అంటే 2014లో కూడా తట్టుకుని మీరు గెలిచారు. 2019లో కూడా సరే మీ సహకారంతో అదే నియోజకవర్గంలో మళ్ళీ పార్టీ గెలిచింది. అలాంటి వ్యక్తి ఇవాళ టికెట్ కోసం అధిష్టానం ముందుకి వెళ్ళి విజ్ఞప్తి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అసలు ఊహించారా?
తప్పదులేండి, రాజకీయంలో అన్నీ ఉంటాయి. అది మనమేమీ చేయలేము కదా, మన అన్నీ అనుకుని అన్నీ జరగవు కదా. నేను 3 ఇయర్స్ అయితే కాన్స్టిట్యున్సీకి అసలు ఎంటర్ అవ్వలేదంటే నేను మా విలేజ్ వెళ్ళేవాడిని, వచ్చేవాడిని తప్ప పార్టీ కార్యక్రమాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి జోక్యం చేసుకోవాలి. చేసుకోలేదు. 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ ముందు నేను వెళ్ళి కాన్స్టిట్యున్సీలో నేను ఎంటర్ అవుతున్నాను, కాన్స్టిట్యున్సీలో నేను అందుబాటులో ఉంటాను అని మెసేజ్ ఇచ్చాను. ఇతనికి కూడా నేను కాన్స్టిట్యున్సీలో ప్రిపేర్ అవుతున్నాను, నువ్వు చూసుకో అన్నట్టు అతను కాషన్ కింద కూడా చెప్తాను. నిజంగా అతను నాలాగే ఎవడో ముందు చెప్పడు. ఆ 2 ఇయర్స్ టైం ఇచ్చాం కదా, ఆ 2 ఇయర్స్లో అది ఏదైనా చేసుకోవచ్చు. ఆ అవకాశం, ఆ టైం కూడా అతనికి ఇచ్చాం మనం. ఇప్పుడు కనుక టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ రామరాజుకి ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం డిసైడ్ అయితే వైసీపీ నుంచి సహజంగా మీకు ఆహ్వానం అందే అవకాశం ఉంటుంది. బహుశా ఇప్పటికే మీకు ఆ సిగ్నల్స్ కూడా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, మీలాంటి క్యాండిడేట్ వాళ్ళకు కూడా కావాలి కాబట్టి. సో ఆ రకమైన ఒకవేళ అవకాశం ఉంటే వైసీపీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? లేదు, వైసీపీ వాళ్ళు నా దగ్గరికి దరిదాపులకు రారండి. ఎందుకంటే నేను అసలు ఎవరిని ఎంటర్టైన్ చేయను. నాకు పార్టీ తప్ప నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను. నా దగ్గరికి రావడానికి కూడా ఎవరు సాహసించరు, ఎవరు నన్ను అసలు టచ్ చేయరు, అటువంటి వాళ్ళు ప్రయత్నం చేయరు. నాకు అటువంటి ఆలోచన కల్లో కూడా రాదు. టికెట్ ఇవ్వకపోతే నేను అంటున్నాను, ఇటు రాకపోతే అటు వెళ్ళి టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి ఎందుకు వెళ్తాను, వెళ్ళే ప్రసక్తే లేదు. టికెట్ అధిష్టానం ఇస్తుందని 100% వాళ్ళు ఇస్తుందని ఆశాభావంతో ఆశతోటి ఉన్నాను. ఖచ్చితంగా అవుతున్నాయి. ఓకే, అవుతుంది, 100% అవుతుంది అనుకున్నాను. అవ్వకపోతే ఇండిపెండెంట్గా అవ్వకపోతే అప్పుడు ఆలోచన వైఎస్ఆర్సీపీకి అయితే ఖచ్చితంగా, వేరే పార్టీకి అయితే వెళ్ళే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదండి. ఖచ్చితంగా అయితే ప్రజాక్షేత్రంలో ఉంటా. పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో జనసేన ప్రభావం, కాపుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెజారిటీ సీట్లు అక్కడ అడుగుతూ ఉన్నారు. ఎన్ని ఇస్తారనే తర్వాత విషయం. అలా ఇచ్చే సీట్లలో, అలా అడిగే సీట్లలో ఉండి కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు? ఉండదండి. ఉండి సిట్టింగ్ కదా, సిట్టింగ్ని అలా అడిగే అవకాశం ఉండదు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇప్పటికీ 7 సెగ్మెంట్లో ఇప్పుడు వాళ్ళు 3 అడుగుతున్నారు. నరసాపురం వాళ్ళు బీసీకి ఇచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. భీమవరం పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. తాడేపల్లిగూడెం కూడా జనసేనకు అడుగుతున్నారండి. 3 అడుగుతున్నారు. 4 టీడీపీ ఉంటే 3 ఏమో జనసేన ఉంటాయి వాళ్ళు అడిగేది. ఒకటి శివరామరాజు గారు ఒక మాట, మీరు 2009, 2014 2 టైమ్స్ వరుసగా ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేలో శివరామరాజు మార్క్ డెవలప్మెంట్ ఇచ్చేసాను నేను ఉండి నియోజకవర్గం అనగానే ఎక్కువగా చేపల చెరువులు, రైస్ మిల్లులు, అగ్రికల్చర్ బేస్డ్ ఎక్కువగా మనకు అనిపిస్తుంటుంది. అక్కడ పర్టికులర్గా నేను ఈ డెవలప్మెంట్ చేశాను అని చెప్పుకునేది ఏమన్నా? ఖచ్చితంగా ఉండి నియోజకవర్గాన్ని నేను బాగా డెవలప్ చేశాను. వ్యవసాయానికి సంబంధించిన అన్ని వస్తువులు, ఇరిగేషన్కి సంబంధించి వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి సాగునీటి వసతిని కల్పించాను. డ్రైనేజీలన్నింటినీ కూడా బాగు చేసి ముంపుకు గురవ్వకుండా డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేశాను. అట్లాగే అక్కడ ఆ ప్రాంతంలో ఆక్వాకి అవకాశం ఉంది కాబట్టి ఆక్వాని బాగా ప్రమోట్ చేశాం. ఆక్వాని బాగా ప్రమోట్ చేయటువంటి 24 గంటలు కరెంటు తీసుకురావటం కానీ, పర్మిషన్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, అదేవిధంగా ఈ పవర్ కూడా సబ్సిడీ కూడా ఇప్పించడం, వాటర్ ఇప్పించడం అన్నీ చేయటం వల్ల జీడిపిలో మేము 2nd ప్లేస్కి వచ్చాం. నేను సంపాదించుకోలేదు కానీ ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. నా దృష్టి ఇంకా ఫర్దర్ నా ఆలోచన ఎలా ఉంటుందంటే, జీడిపి అనేది 10-20% పీపుల్ మధ్యలోనే ఉంటుంది. అది నెక్స్ట్ మన దృష్టి అంతా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద దృష్టి పెడుతున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేస్తే ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదరికం లేని సమాజం నిర్మించాలి, పేదవాడిని పూర్ టు రిచ్ అనేది ఏది ఉందో అదన్నీ కూడా మనం సక్సెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం వల్ల అచీవ్ అవుతాం. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం వల్ల ఫైనాన్షియల్గా నష్టపోయారని ప్రచారం ఉంది. మీరు పర్టికులర్గా నిజమేనండి? ఆస్తులు కూడా అమ్ముకుని మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని. ఫైనాన్షియల్గా కొంచెం అప్పటికే మేము 2007లో లోకల్ ఎలక్షన్ చేసాం, 2009లో ఎలక్షన్ చేసుకున్నాం, మళ్ళీ 2013లో మళ్ళీ లోకల్ ఎలక్షన్ చేసాం, మళ్ళీ 2014లో ఎలక్షన్ చేసాం, మళ్ళీ 2019లో ఎలక్షన్ చేసాం. 5 ఎలక్షన్లు చేసాం. ఖచ్చితంగా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ నేను కూడా కంపెనీని ఇబ్బంది పెట్టకూడదు, కంపెనీ నుంచే సపోర్ట్ అండి మొత్తం. ఇంకా కంపెనీని బ్రదర్స్ని ఇబ్బంది పెట్టకూడదని నేను కొంచెం ఈ 4.5 ఏళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు మా వాళ్ళు ఖచ్చితంగా నువ్వు రాజకీయంలో సేవ చేసేవాడు,
అవసరమైతే మేము కొంత కష్టపడతాంలే, కష్టపడి నేను మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆర్థికంగా 2024 ఎలక్షన్ కూడా వాళ్ళే చేసే విధంగా ముందుకు వచ్చారు. 2019 ఎన్నికల్లో మీరు ఇందాక ఒక కంప్లైంట్ చెప్పారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వచ్చి ఒక 2 నియోజకవర్గాలు నరసాపురం, ఇంకో కాన్స్టిట్యున్సీ చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఉన్న నాయకులు కొంత సపోర్ట్ చేయలేదు, ప్రచారం చేయలేదు, దానివల్ల ఓడిపోయాను, ఆ మార్జిన్ అందువల్లే వచ్చింది అని. అట్లాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా మీకు ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఫండింగ్ రాలేదు అనేది నిజమేనా? అయ్యి వద్దులేండి, అవన్నీ ఎందుకులేండి, పని అయిపోయింది కదా. అవ్వకుండా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవటం కలిసి వచ్చేది ఏం లేదు. ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగబోతున్నాం. ఖచ్చితంగా దిగుతా. 100% టీడీపీ మ్యాండేట్ కోసం ఎదురు చూస్తున్నాను. టీడీపీ మ్యాండేట్ తోటి కంటెస్ట్ చేస్తాను. అంటే మీతో ఎంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీరు పక్కా రాజకీయం మీకు అలవాటు కాలేదేమో అనిపిస్తుంది. నాకు రాజకీయం అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు రాజకీయం కూడా అవసరం లేదు. నా స్వతహాగా నా లక్షణం సేవ చేసే లక్షణం. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది కూడా సేవ చేయడానికి వచ్చాను. తెల్లారులేగితే సేవ చేయడానికి ఆలోచన, ఎవరైనా 10 మందికి ఎలా ఉపయోగపడాలనే ఆలోచన ఉంటుంది తప్ప మనం రాజకీయం గురించి నాకు ఎక్కువ ఆలోచన ఉండదు. ఇప్పుడు నేను రాజకీయాల్లో నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ ఉన్న సీట్ని మీ బంధువు కదా అని ఒక అతన్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి పార్టీకి పరిచయం చేసి సీట్ ఇప్పించారు. ఆయన ఇప్పుడు నేను సీట్ ఇవ్వనంటున్నాడు, మాట తప్పారు. అదే అధిష్టానం విషయంలో లాయల్టీ, విశ్వాసంతో వాళ్ళు ఏం చెప్తే చేయాలన్న ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా ఎంపీకి వెళ్ళి పోటీ చేశారు, ఆర్థికంగా నష్టపోయారు. ఇక్కడ ఆర్థికంగా నష్టపోయారు, వెన్నుపోటుకు గురయ్యారు, అతి విశ్వాసానికి వెళ్ళి విధేయతకు వెళ్ళి తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు సీట్ అడిగే పరిస్థితిలోకి వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత కూడా రాజకీయం నేర్చుకోకపోతే ఎట్లా మీరని చూద్దామని పయ్యోడు ఉన్నాడండి. అలాగే మనకి అధిష్టానం ఉంది, అన్నిటికీ ఆయనే ఉన్నాడు, బాబు గారే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఇంకోటి అండి, మీ అనుభవం దృష్ట్యా చెప్పండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో జనసేనతో కలిసి ఈసారి పోటీ చేశారు. లాస్ట్ టైం అదే జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు పోటీ చేయడంతో మీరు ఎంపీగా ఓడిపోయారు కదా. ఈసారి అదే పార్టీ మీది కలుస్తుంది. ఎలా ఉండబోతుంది ఆ 2 జిల్లాల్లో? 2 జిల్లాలు బాగుంటుందండి. 2014లో ఏ విధంగా గెలిచామో 14, 15 ఈసారి కూడా 15 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 గెలుస్తాం. నేను లాస్ట్ టైం ఓడిపోయానంటే నాగబాబు గారు ఒక కారణం, పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు భీమవరాన్ని పెట్టడం ఇంకొక కారణం. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా నాకు భీమవరంలో మా ఉండిలో నాకు 25,000 మెజార్టీ వస్తే భీమవరంలో నాకు 40,000 మెజార్టీ వస్తుంది. భీమవరం పబ్లిక్ కూడా నన్ను బాగా అంత ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ భీమవరం కంటెస్ట్ చేయకపోయినా నేను గెలిచేవాడిని. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా నాకు. మా ఉండి అంటే భీమవరం చుట్టూరు ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా అక్కడ ఉంది. నాగబాబు గారేమో మొత్తం టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా తీసుకెళ్ళిపోయారు. ఈసారి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. మీరే గెలిపిస్తారు? గెలిపిస్తారు. అది మన ఈసారి జనాలు ఏదో లెక్కలేస్తున్నారు కానీ పోలరైజేషన్ అవ్వదు, జనసేన ఓటు టీడీపీకి పడదు, టీడీపీ జనసేన పడదని లేదు కళ్ళగా అంటున్నారు. కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీద ఏదైతే మనకి ఇబ్బంది వచ్చిందో, అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఆయన వచ్చి స్పందించిన తీరును కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా గమనిస్తుంది. ఖచ్చితంగా కష్టకాలంలో ఆయన ఎదురుకొచ్చారని ఆలోచన అందరికీ ఉంది. బాగా జరుగుతుంది. టీడీపీ ఓటింగ్ అంతా జనసేనకి వెళ్తుంది, జనసేన ఓటింగ్ అంతా టీడీపీ వస్తుంది. కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది కదండి. అంటే జనసేన ఎంటర్ అవడం వల్ల ఆ పొత్తు వల్ల ఎంత లాభిస్తుందో అదే విషయంలో పార్టీలో అంతర్గత కలహాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది జనసేనకి సీట్లు ఇవ్వాలి, ఇచ్చే క్రమంలో మీలాగా టీడీపీ నేతలు చాలామంది ఆ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా త్యాగం చేసే క్రమంలో మేము ఇన్నేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే మా సీట్ని జనసేనకి ఇవ్వాల్సి వస్తే ఇదని వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా? ఉంటుందండి, కొంత ఇబ్బంది ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇంతకాలం మనం పార్టీ కష్టపడ్డాం, పార్టీ ఏమో మనకి అలయన్స్లో అటు వెళ్ళిపోయింది. మనం ఏంటి అనేది ప్రతి లీడర్కి తన స్థాయిలో తను ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇబ్బంది అయితే ఉంటుందండి. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనేది మనకి అనివార్యం. రాష్ట్రం ఇప్పటికే అధోగతి పాలైపోయింది, అంధకారంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఉమ్మడి ప్రభుత్వం వస్తే, బాబు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం గాడిలో పడి ఏదో ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. లేదంటే పూర్తిగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం. అంటే లాస్ట్ టైం 151 సీట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఈసారి 175 స్థానాలు మేమే గెలుస్తాం,
వైనాట్ కుప్పం, వైనాట్ 175 అంటున్నారు కదా వైసీపీ నేతలు, సీఎం జగన్ గారు. అది నేను నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను అవగాహనతోటి స్టేట్ అంతా కూడా ఒక అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది టీడీపీ జనసేన కలిపి 167 సీట్లు వస్తాయి. 167 అండి. 167 సీట్లు. వాళ్ళు సింగిల్ డిజిట్లోనే ఉంటారు, చూసుకోండి. అది ఖచ్చితంగా నా అవగాహన, ఆలోచన. ఓకే, అంటే లాస్ట్ టైం వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సీట్లన్నీ ఆల్మోస్ట్ మొత్తం 167 వస్తాయి ఖచ్చితంగా మనకి. 167 అంటే మీరు ఒక స్టడీ చేసినట్టున్నారు, అందులో మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏ జిల్లాల్లో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? మన ఉత్తరాంధ్ర, మన వెస్ట్ ఈస్ట్ అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తాయి. ఉత్తరాంధ్రలో 1-2 అది కూడా వ్యక్తిగతంగా గెలుస్తారు. అట్లాగే మనకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో కూడా స్వీప్ చేస్తుంది. అందులో కూడా 1-2 సీట్లు గెలుస్తారు. రాయలసీమ కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది. అందులో 3-4 సీట్లు గెలుస్తారు. ఆ విధంగా మొత్తం ఓవరాల్గా చూస్తే నాకు గెస్సింగ్ 8 మంది గెలుస్తారు అనుకుంటున్నాను. 8 మంది కూడా వాళ్ళు కొంచెం ప్రజల్లో ఉండి పర్సనల్ ఇమేజ్ తోటి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు షర్మిల గారు కానీ, జగన్ గారు ఇంకో చెల్లె సునీతారెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ అన్న మీద ఫైట్ చేస్తున్నారు. ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి మరి సొంత అన్నని డైరెక్ట్గానే కోచింగ్ చేస్తూ ఉన్నారు. ఈ చెల్లెళ్ళు ఇద్దరు ఎఫెక్టు అన్న మీద, జగన్ గారి మీద పడే అవకాశం ఉంటుందా? అంటే ఆయన జగన్ గారు విషయంలో ఆయన జెన్యూనిటీ లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వచ్చి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి చాలామంది ఉన్నారు, ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. ఓటు అనే అస్త్రంతో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు, దానికి జవాబు కూడా చెప్తారు. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ శివరామరాజు గారు. అది ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అలియాస్ కలవపూడి శివరామరాజు గారితో నేను ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్.